90వ కీర్తన 1వ వచనం. ప్రభువా, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. ఈ కీర్తనను రచించింది దైవజనుడైన ప్రవక్త అయిన మోషే. మోషే దేవునిని తరతరముల నుండి తనకు నివాస స్థలముగా గుర్తించి ఈ మాట పలుకుతున్నాడు. భూమికి పునాదులు వేయబడక మునిపే, పర్వతములు పుట్టక మునిపే మన జీవితానికి ఆయన ఆధారంగా ఉన్నారు. ఈ లోకమునకు అల్ఫా ఒమేగా ఆయనే, ఆది అంతము ఆయనే. మనకైన నివాస స్థలముగా ఉన్నారు. ఈ లోకంలో మనము ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మరలా మనం మన సొంత ఇంటికి వస్తాం. మనకంటూ ఒక స్థలం ఉంటుంది, ఒక గూడు ఉంటుంది కదా. మరి మనందరికీ నివాస స్థలముగా ఎవరున్నారంటే ప్రభువే. ఏ పరిస్థితిలోనైనా, ఏ సమయంలోనైనా ప్రభు దగ్గరికి నువ్వు వచ్చేటువంటి ఆ అవకాశాన్ని ప్రభు నీకు కలిగించారు. ఆయన నీకు నివాసముగా ఉన్నారు. నువ్వు ఆయన దగ్గరికి రావచ్చు, నువ్వు ఆయనను చేరొచ్చు, నువ్వు ఆయనను ఆశ్రయించవచ్చు. ఆయన దగ్గరికి వచ్చి వారిని ఆయన ఎంత మాత్రమూ త్రోసివేసేవాడు కాదు. అందుకే మోషే ఈ సూత్రాన్ని ఉపయోగించుకొని ప్రతి సందర్భంలో ప్రభు దగ్గరికి వచ్చేసేవాడు. ఏ కష్టం వచ్చినా, ఏ నిందొచ్చినా, ఇశ్రాయేలీయులు ఏ సణుగులు సణుగుతున్నా, ఏ సవాలు తన ముందు నిలబడినా, ఏ సమస్య తన ముందు నిలబడినా, ఏ పరిస్థితిని తను చేజిక్కించుకోవాలన్నా, ఏమి చేయాలన్నా దేవుని సహాయాన్నే కోరుకునేవాడు. ప్రభు దగ్గరికే వచ్చేవాడు. ప్రవ్వా, ఏం చేయమంటావు? ప్రవ్వా, మీరు రాకపోతే నన్ను ఎక్కడికి తీసుకువెళ్ళొద్దు. ప్రవ్వా, ఈ విషయంలో నేను ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ప్రవ్వా, ఈ విషయంలో నేను ఎలా ముందుకడుగు వేయాలి? నీళ్లు చేదుగా ఉన్నాయి, ఎలా ప్రవ్వా? ఇదిగో సెలోపేహేదు కుమార్తెలు వచ్చి మాకు న్యాయం చేయండి అంటున్నారు, నేనేం చేయాలి ప్రవ్వా? ఎర్ర సముద్రం ఎదురొచ్చింది, అప్పుడేం చేయమంటావు ప్రవ్వా? అని ప్రతి చిన్న విషయం నుండి పెద్ద విషయం వరకు కూడా ప్రభువు దగ్గరికి వచ్చేసేవాడు. ప్రభువునే తన నివాస స్థలంగా చేసుకున్నాడు. అందువలన మోషే ఎన్ని విషయాల్లో జవాబు పొందుకున్నాడో, ఎంత సహాయాన్ని పొందుకున్నాడో, ఎన్ని సమస్యల మీద జయం పొందుకున్నాడో, గొప్ప ప్రవక్తగా, నాయకునిగా, దైవజనునిగా, తండ్రి అయిన దేవుణ్ణి ముఖాముఖిగా చూసినటువంటి గొప్ప వ్యక్తిగా దేవుడు మోషే నిలబెట్టాడు. కారణం, ప్రభువును తనకు నివాస స్థలంగా చేసుకున్నాడు. నువ్వెవరిని చేసుకుంటున్నావు? నీకు సమస్య వచ్చినప్పుడు నువ్వు ఎవరి దగ్గరికి వెళ్తున్నావు? నీకు ఆనందం కలిగినప్పుడు నువ్వు ఆశ్రయించేది ఎవరిని? నీకు అవసరత కలిగినప్పుడు ఎవరిని ఇల్లు అడుగుతున్నావు? నీకు కష్టం కలిగినప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళిపోతున్నావు? ఒకవేళ దేవుణ్ణే ప్రక్కన పెట్టి నువ్వు మనుషుల్ని ఎన్నిసార్లు నమ్ముకున్నా, ఎన్నిసార్లు వెళ్ళినా మనుషుల నుండి సహాయము తాత్కాలికమే, కొంచెమే. కానీ నువ్వు దేవుణ్ణి ఆశ్రయిస్తే, ప్రభుని నివాసంగా చేసుకుంటే ఆయన నిన్నెప్పుడు తృణీకరించరు, ఆయన నిన్నెప్పుడు త్రోసివేయరు. నీ బాధను అర్థం చేసుకుంటారు, నీకు సహాయం చేస్తారు. నీ పరిస్థితి ఏంటో ఆయనకు అర్థమైపోతుంది. ఆయన నిన్ను చేసినవాడు, నిన్ను పుట్టించినవాడు గనుక నీ సంగతి అంతా ఆయనకు తెలుసు గనుక నిన్ను ఎక్కడ బాగు చేయాలో, నీకు ఎక్కడ ఏ సలహా చెప్పాలో, నిన్ను ఎలా నడిపించాలో ప్రభుకు తెలుసు. కాబట్టి ప్రభువుని తరతరములకు నివాస స్థలంగా చేసుకో. నీ ముందటి తరాలు మాత్రమే కాదు, నీ తర్వాత తరాలు నువ్వు ప్రభువునే నివాస స్థలంగా చేసుకో. ప్రభు దగ్గరికి రా, ప్రభుని ఆశ్రయించు, ప్రభునే దిక్కుగా చేసుకో. ప్రతి విషయంలో సమాధానాన్ని పొందుతావు, ప్రతి విషయంలో ఆనందాన్ని పొందుతావు, ప్రతి విషయంలో ఆశీర్వాదాన్ని పొందుతావు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, నీకంటే మాకు దిక్కెవరు లేరు ప్రభువా. నీవే మా నివాస స్థలము నాయన. మేము చేరవలసింది నీ దగ్గరికే, మేము రావాల్సింది నీ దగ్గరికే, మేము అడగవలసింది నిన్నే, మేము ఆధారపడవలసింది నీ మీదనే. అట్టి అనుభవం మాకు నేర్పించి మా ప్రతి బాధలో, ప్రతి సమస్యలో పరిష్కారాలు పొందే కృప దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.